మంత్రి లోకేష్ కు డప్పు కొట్టడానికే టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే కడపలో మహానాడును సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అమరావతి కమిషన్లతో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏదైతే ఈ రోజు జరుగుతున్న మహానాడంతా కూడా లోకేష్ గారికి డప్పు కొట్టే కార్యక్రమం. ఎవరు ఎంత ఎగిరినా ఎగిరి గంతేసినా మామూలుగా గంతేసినా ఒకటే కూలిస్తారు, భోజనం పెట్టి పంపుతారు అంతే. కానీ అక్కడున్న మంత్రులు వారు చేసిన అవినీతిని కప్పించుకోవడం కోసం మరి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మరి జాకీలు వేసి మరి లోకేష్ గారిని పెంచేటువంటి కార్యక్రమానికే ఈ మహానాడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు, నేను సంపద సృష్టికర్తని, సంపద సృష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టించి దాన్ని రాష్ట్ర ప్రజానీకానికి నేను పంచుతానని చెప్పారు. చాలా అనుకున్నటువంటి వాడు కదా, ఇలాగే చేస్తారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. ఈయన ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన సంపద దేవుడెరుగు. ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన అప్పు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మెళ్ళకి చుట్టుకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. సుమారు 1,52,000 కోట్ల అప్పు తెచ్చి అదేదో నువ్వు ఘనకార్యం సాధించినట్టు ఇవాళ మళ్ళీ మహానాడు అని చెప్పి కార్యక్రమం పెట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు అంటే ఇది మరి చూసేటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. నీ యొక్క ఆటలన్నీ కూడా సాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ హౌస్ తాగి వారు కూడా పడుకున్నారు, మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాక్ చేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతున్నారు. మేము అంటున్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, మరి కమిషనర్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటున్నాం. కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ dummy.comని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు.